రాజ్యసభ ఎన్నికల నుంచి తప్పుకున్నారు టీడీపీ. మరి ఎందుకో పాపం ఏవో 2, 3 పేర్లు చెప్పారు. ఎప్పుడూ ఓడిపోయే వల్లరామయ్య పేరు, ఇంకా కొన్ని పేర్లు చెప్పారు 2, 3. కానీ చిట్ట చివరికి మరి ఏం జరిగిందో అది కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మాకు 40 మంది ఉన్నారు, 50 మంది మా టచ్లో ఉన్నారని కూడా ఆయన ఎవరో యనమల రామకృష్ణుడా, తర్వాత ఎవరో ఒక టీడీపీ అతను కూడా చెప్పాడు. ఈయనేమో 50 మంది టచ్లో ఉన్నారంటే ఆయన కాంగ్రెస్కి, ఏవీపీ ఏమో మాకు 40 మంది 70 మంది ఉన్నారు వైసీపీ నుంచి టచ్లో అని చెప్పాడు. తర్వాత ఎలాగో ఇంకా వీళ్ళకి వేటు పడేటట్టు ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు సపోర్ట్ రావడం లేదు, ఎవరు కూడా మేము ఇచ్చే డబ్బులకి ఎవరు రావట్లేదు అన్నీ కూడా ఇంకా లాస్ట్లో చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేశాడు. ఆఖరికి ఇంకా చేతులు ఎత్తేసి రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకుంది అంటూ ప్రకటించేశారు. సంఖ్యాబలం లేక టీడీపీ చతికిలబడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఓటు వేయరనే భయంతో చివరి నిమిషంలో బాబు వెనక్కి తగ్గారు. ఓటుకు కోట్లు వెచ్చించే తెలంగాణ చేదు అనుభవము తప్పదని బాబు భయపడిపోయారు. బలం లేకపోయినా ఎమ్మెల్యే కొనుగోలుకు చంద్రబాబు ప్రయత్నించిన ఆయన కుట్రలు కుతంత్రాలు ఫలించలేదు. కాగా పార్టీ స్థాపించినప్పటి నుంచి తాజాగా తొలిసారి రాజ్యసభలో టీడీపీ ఉనికి కోల్పోనుంది. ఫలితంగా 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభ స్థానం గల్లంతు కాబోతుంది.